హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీసీ వెల్ఫేర్‌కి సంబంధించిన పోస్టులయితే చూద్దామండి. ఇక్కడ ప్రిన్సిపల్‌కి సంబంధించి టీజీటీ, పీజీటీ ఇక్కడ ఈ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో మనకి ప్రిన్సిపల్ ఉన్నాయి, పీజీటీ ఉన్నాయి, టీజీటీ 3 రకాల పోస్టులయితే ఉన్నాయండి. ఇవి మనకి క్యాస్ట్ వైజ్ ఏమొస్తున్నాయి, ఉమెన్స్‌కి ఎన్నొస్తున్నాయి, క్యాస్ట్ వైజ్ ఎన్నొస్తున్నాయి అన్న రోస్టర్ పాయింట్లయితే చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇప్పుడు చూడండి, ఇవి మనకి ఇప్పుడు బీసీ వెల్ఫేర్స్లో మనకి ఉమెన్స్ సంబంధించినవి స్కూల్స్ ఉన్నాయి, మామూలు స్కూల్స్ కూడా ఉన్నాయండి. అలాగా ప్రిన్సిపల్‌కి సంబంధించిన పోస్టులు అయితే ఇప్పుడు 16 అయితే ఉన్నాయండి దీంట్లో. ఈ 16 కూడా చూడండి, మనకి క్యారీ ఫార్వర్డ్‌లోనేమో ఓసీ వాళ్ళకైతే ఒకటైతే వస్తుంది, లోకల్ అయితే ఒకటి ఇస్తున్నారు. ఆ ఒకటి కూడా బీసీఏ వాళ్ళకైతే 2, అవి కూడా ఉమెన్స్‌కి అయితే ఇస్తున్నారండి. ఎస్సీ ఫస్ట్ కేటగిరీలో 2 ఉన్నాయి, అది కూడా ఉమెన్స్‌కే ఇస్తున్నారు. వీహెచ్‌లో 2 ఉన్నాయి, అవి కూడా ఉమెన్స్‌కే ఇస్తున్నారు. ఇక్కడ ఓసీలో చూడండి, ప్రిన్సిపల్‌కి సంబంధించి ఉమెన్స్‌కి అయితే 2 అయితే వస్తున్నాయండి. ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి టోటల్‌లో. ఓపెన్ కేటగిరీలో ఒకటి ఓపెన్‌కి, ఒకటి లోకల్‌కి అయితే వచ్చింది. ఇక్కడ బీసీ బిలో చూడండి, ఒకటైతే ఉంది. ఇక్కడ ఒకటి కూడా లోకల్ వాళ్ళకైతే ఇస్తున్నారు. ఇక్కడ సిలో ఒకటి ఉంది, అది లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒకటైతే వస్తుందండి. ఇక్కడ ప్రిన్సిపల్, ఇక్కడ ఉమెన్ అండి. ఇక్కడ మనకి ఇది ఉమెన్ సొసైటీకి సంబంధించింది. ఈ ఉమెన్ రెసిడెన్షియల్ స్కూల్ ఓన్లీ ఉమెన్స్ 7 అయితే ఉన్నాయి ప్రిన్సిపల్. ఇక్కడ చూడండి, మనకి ఈ ఉమెన్స్లోనేమో 3 అయితే ఉన్నాయి టోటల్. ఒకటి ఓపెన్ ఉంది, ఇక్కడ లోకల్ అయితే 2 ఉన్నాయండి. ఇక్కడ మిస్టేక్ పడింది, ఇక్కడ 3 అయితే రావాలి ఉమెన్స్కి. ఆ ఉమెన్కే ఇస్తున్నారు అన్ని పోస్టులు. ఇక్కడ కూడా అన్ని ఉమెన్స్కి అయితే ఇస్తారండి. ఉమెన్స్ స్కూల్లో ఉమెన్స్కే ఇస్తారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇవి చూడండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి ఉంది, బీసీబీ వాళ్ళకి ఒకటి ఉంది. ఇక్కడ పీజీటీ హిందీ అయితే 2 అయితే ఉన్నాయండి. జోన్ 1, ఇప్పుడు జోన్ 1 కిందకి మనకి ఎవరో విజయనగరము, విశాఖపట్నము, శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళు అయితే వస్తారు. చాలామంది అయితే మనకి మార్క్స్ అయితే పెడుతున్నారండి. 63 అలా వచ్చాయి, 60 అబోవ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎలా అంటే, మీరు ఈ పోస్ట్ కూడా పెట్టడానికి, నేను ఈ రోస్టర్ లిస్ట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, చాలామంది అయితే అడుగుతున్నారు కదా, మీరు టీజీటీలో ఎన్నొచ్చాయి మాకు అని అడుగుతున్నారు. ఈ టీజీటీ మార్క్స్ మీకు టీజీటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ సొసైటీలో ఎన్ని ఉన్నాయి అనేది మీరు చూసుకుంటే, మీకు చాలామంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారు కదా, స్కూల్ అసిస్టెంట్ ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళందరూ స్కూల్ అసిస్టెంట్కి అయితే వెళ్ళిపోతారండి. కొంచెము తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు ఏంటంటే, నెక్స్ట్ మనం పోస్ట్ ప్రిఫరెన్స్ తీసుకున్నాం కదా, ఆ ప్రిఫరెన్స్ ప్రకారము పీజీటీ పెట్టుకుంటే మీ స్కోర్కి పీజీటీ వస్తే పీజీటీ ఇస్తారు, టీజీటీ వస్తే టీజీటీ ఇస్తారు. అంటే ఇప్పుడు హై స్కోర్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమము స్కూల్ అసిస్టెంటే తీసుకుంటారు. తర్వాత పోస్టులన్నీ ఇంకా టీజీటీ వాళ్ళకి, పీజీటీ వాళ్ళకి ఇస్తారు. అలాగా ప్రిన్సిపల్ వాళ్ళు ముందే తీసేసుకుంటారు. అలా కొన్ని పోయిన తర్వాత, కొంచెం స్కోర్ తగ్గిన తర్వాత ఇంకా టీజీటీ, పీజీటీ వాళ్ళకి ఇస్తారు కదండి. అలా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 60 మీ జోన్లో పోస్టులు ఉంటే గిన 60, 65 కూడా రావచ్చు. ఎందుకంటే హై స్కోర్ ఉన్న వాళ్ళు కూడా మరీ పెద్దగా అయితే ఏమీ లేరండి. 80 అబోవ్ వాళ్ళు, 70 వాళ్ళు మ్యాక్సిమం అయితే ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి దాన్ని ఈసారి కొంచెం చేంజ్ అయితే అయ్యేటట్టే ఉంది. ప్లస్ 1:1 నిష్పత్తిలో మనకి రిజల్ట్ అయితే ఇస్తారు కాబట్టి మనకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకని చాలామంది అయితే హోప్స్ అయితే పెట్టుకోండి. మీరు ఫస్ట్ అయితే మనకి కీ అయితే ఇస్తారు కదండి. ఇప్పుడు ఇనిషియల్ కీ ఇచ్చారు మనకి, నెక్స్ట్ ఈ కీ అయితే ఇస్తారు, ఫైనల్ కీ అయితే ఇస్తారు. ఆ ఫైనల్ కీలో మీరు అబ్జెక్షన్ పెట్టిన క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ ఉందనుకోండి, ఆ రైట్ ఆన్సర్ అనుకుంటే గిన దానికైతే మార్క్స్ అయితే ఇస్తారు. కొన్ని సెషన్లలో మనకి అన్ని క్వశ్చన్లకి రైట్ ఆన్సర్ ఇచ్చారు కదా, అలాంటి వాటికి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
ప్లస్ ఔట్ ఆఫ్ సిలబస్ ఉన్నవి కొన్ని వాళ్ళు ఔట్ ఆఫ్ సిలబస్ అనుకుంటే గిన ఇవ్వాలంటే అందరికైతే ఇస్తారండి అవి. ఔట్ ఆఫ్ సిలబస్ ఉన్నదానికి యాడ్ స్కోరు ప్లస్ కొన్ని ఆప్షన్స్ మిస్టేక్ పడ్డాయి కదా! ఒకదానికేమో బి ఆన్సర్ ఉండాల్సింది సి ఆన్సర్ ఇవ్వడము. అలాంటి మిస్టేక్స్ ఉన్న వాటికేమో ఎవరైతే మీరు బి ఆన్సర్ పెట్టారో వాళ్ళకే మార్క్స్ అయితే ఇస్తారండి. అవి క్వెషన్ అయితే రాంగ్ మిస్టేక్ పడింటే గిన అలాగా మీకు అలా స్కోర్ కూడా కలుస్తది. ప్లస్ నార్మలైజేషన్ అనేది టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ వాళ్ళకైతే చెయ్యరండి. ఇవి ఓన్లీ ఒక సెషన్‌లోనే జరిగాయి. ఏవైతే 2 సెషన్‌లలో జరిగాయో, ఆ 2 సెషన్‌లో జరిగిన వాళ్ళకి మాత్రమే నార్మలైజేషన్ అయితే జరుగుతది. అది కూడా ఒక పేపర్ హార్డ్ ఉండి, ఒక పేపర్ ఈజీగా ఉంటే అక్కడ ఉన్న 2 సెషన్‌లలో ఫస్ట్ ఉన్న 20 మెంబర్స్‌నైతే తీసుకుంటారు. హై స్కోర్ చేసిన వాళ్ళది. ఏ సెషన్‌లో ఎక్కువ చేశారో హై స్కోరు, ఏ సెషన్‌లో తక్కువ చేశారు అనేదైతే చూసుకొని, ఆ సెషన్‌లకి కంపారిజన్ చేసి పర్సెంటేజ్ అయితే తీసి, ఎన్ని మార్క్స్ యాడ్ చేయాలి అనేదైతే లో ఉన్న వాళ్ళకేమో 2 మార్క్స్ అట్లా ఎన్ని యాడ్ చేయాలో అన్ని యాడ్ చేస్తారు. హై ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి లెస్ చేయడం అయితే జరుగుతది. మాక్సిమము 2 ఆర్ 3 మార్క్స్ అయితే పెరుగుతాయండి. ఎందుకంటే మనకు ఒక బిట్‌కి హాఫ్ మార్కే ఉంటుంది కాబట్టి ఈ డీఎస్సీలో మాక్సిమం 2 ఆర్ 3 మార్క్స్ కంటే ఎక్కువ అయితే పెరగవు. అవే హోప్స్ అయితే పెట్టుకోండి. అలాగా మా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, హెచ్‌జిటి వాళ్ళకైతే ఈ నార్మలైజేషన్ మెథడ్ అయితే ఉంటుంది. ఈ నార్మలైజేషన్‌లో పెరిగిన మార్క్స్ మనకి ఎప్పుడు తెలుస్తాయి అనంటే, మనకి మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ నార్మలైజేషన్‌లో పెరిగినయి తెలుస్తదండి. ఇనిషియల్ కీలో మనకైతే తెలియదు. ఎందుకంటే ఇనిషియల్ కీలో మీకు మార్క్స్ పెరిగాయి, తగ్గాయి అనేది తెలీదు. మనకి మెరిట్ లిస్ట్ వస్తేనే దాంట్లో మనకు స్కోరు పెరిగింది, లేనిదనేది తెలుస్తది. ఇనిషియల్ కీలో ఏంటంటే, మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేసిన క్వెషన్స్‌కి మాత్రమే స్కోర్ ఎంత ఉందనేది తెలుస్తది. అలాగా మీకు ఈ రెండిటికైతే ఆన్సర్స్ అయితే దొరికినాయి అనుకుంటున్నా నేను. నాకు తెలిసినదైతే మీకైతే చెప్పాను. ఇప్పుడైతే వీడియోలోకైతే ఎళ్దామండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే గిన మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు కామెంట్‌లలో అంత మ్యాటర్ అయితే నేను చేయాలంటే కష్టం గదండీ! అందుకని నేను మీ కామెంట్స్ అన్నిటిని చూసుకొని నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ కామెంట్స్‌కైతే ఆన్సర్స్ అయితే చేస్తాను. మీరైతే ఇవి ఇంగ వీడియోలోకైతే ఎళ్ళిపోదామండి. ఇక్కడ జోన్ 1లో హిందీలో అయితే 2 పోస్టులయితే ఉన్నాయండి. ఈ 2 పోస్టులు కూడా చూడండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఇస్తున్నారు. ఈ ఓపెన్ కేటగిరీ అంటే ఇక్కడ అందరికైతే వస్తాయండి ఇవి. అందుకని మీరు ఇవి చూసుకున్నారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. నాకు బీసీ వెల్ఫేర్‌లో ఉన్నాయి ఇన్ని పోస్టులు. ఇవి నాకు వస్తది అనే థాట్‌తో అయితే ఉంటారనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నానండి. మ్యాథ్స్‌లో అయితే ఒకటైతే ఉందండి. పీజీటీ సంబంధించినవి ఇవి. పీజీటీ ఓపెన్ కేటగిరీలోనే ఉంది. ఇక్కడ లోకల్ వాళ్ళకైతే ఇస్తున్నారు. ఒకరైతే లోకల్ అంటే ఏంటి? ప్రిన్సిపల్‌లో మీరు లోకలు, ఓపెను ఇవి స్టేట్ పోస్టులు కదా అని ఒక అభ్యర్థి అయితే అడిగారండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నేనిచ్చే సమాధానము, ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ వాళ్ళు, మన స్టేట్ వాళ్ళు రాసేవాళ్ళు లోకల్ అయితారు. అట్లా స్టేట్ పోస్టులకి. వేరే డిస్ట్రిక్ట్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు రాసారనుకోండి, వాళ్ళు నాన్ లోకల్ అవుతారు గదండీ! అలాగా ఓపెన్ అంటే వాళ్ళకి, నాన్ లోకల్ వాళ్ళకి. ఇప్పుడు లోకల్ ఉంది కదా! లోకల్ వాళ్ళకంటే మన స్టేట్ వాళ్ళు. అదర్ స్టేట్ వాళ్ళని నాన్ లోకల్ కిందకైతే తీసుకుంటారు. మనకి ప్రిన్సిపల్‌లో ఓన్లీ స్టేట్ పోస్ట్ కదా అని అన్నారు కదా! దాని గురించి వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు కదా! మనకి 20% అయితే ఉంది కాబట్టి వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంది కాబట్టి అలాగా లోకల్, నాన్ లోకల్ అనైతే ఇవ్వడం అయితే జరిగిందండి. దీంట్లో రోస్టర్ లిస్ట్‌లో. అందుకని మీకు దీనికి కూడా ఆన్సర్ అయితే దొరికిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మ్యాథమెటిక్స్ చూడండి. ఉమెన్స్‌లో ఉందండి మ్యాథమెటిక్స్ 2 అయితే ఉన్నాయి. ఆ 2 కూడా బీసీ ఓసీ వాళ్ళకొకటి, బీసీఏ వాళ్ళకైతే ఒకటైతే ఉంది. ఉమెన్ ఒకటి ఒక్కొక్కటైతే ఇచ్చారు. ఇక్కడ పీజీటీ ఫిజికల్ సైన్స్ అయితే 3 అయితే ఉన్నాయండి. అవి కూడా ఓసీలో 2 అయితే ఉన్నాయి. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి. లోకల్ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి ఒకటి ఉంది. ఇక్కడ చూడండి ఫిజికల్ సైన్స్ ఉమెన్స్ ఒకటైతే ఉంది. ఆ ఒకటి కూడా ఓసీ వాళ్ళకైతే ఉంది.
ఇవన్నీ జోన్ 1కి. ఇది తెలుగు కూడా ఉందండి. జోన్ 1లో పీజీటీ ఒకటైతే ఉంది. అది కూడా బీసీఏ వాళ్ళకైతే ఇస్తున్నారండి. ఇక్కడ జోన్ 1లో తెలుగు చూడండి. పీజీటీ వాళ్ళు ఉమెన్స్‌లో కూడా ఒకటైతే ఉందండి. ఆ ఒకటి కూడా ఓసీ వాళ్ళకైతే ఇస్తున్నారండి. ఆ ఓసీలో ఓపెన్ కేటగిరీలో ఉంది. ఆ ఓపెన్ కేటగిరీలో ఉమెన్స్‌కైతే ఇస్తారు. ఈ ఓపెన్ కేటగిరీలో అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే ఇస్తారండి. ఆ ఒకటి. ఇక్కడ పీజీటీ బయోసైన్స్ ఒకటి ఉంది. అది కూడా ఎస్సీ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకే ఇస్తారు లోకల్‌లో. ఇక్కడ పీజీటీలోని బయోసైన్స్ ఉమెన్స్‌లో 2 ఉన్నాయండి. అవి ఒకటి లోకల్‌లోనే ఇస్తున్నారు. బీసీఏ వాళ్ళకొకటి ఉమెన్ కేటగిరీ. ఇక్కడ ఈ సోషల్ స్టడీస్‌లో ఒకటైతే ఉంది. అది ఓపెన్‌లో అయితే ఉంది. ఓసీలో ఉంది. ఇక్కడ జోన్ 1లో సోషల్ స్టడీస్, పీజీటీ 2 ఉన్నాయి. ఓసీ ఒకటి, బీసీఏ వాళ్ళకి ఒకటైతే ఉంది. ఇక్కడ టీజీటీలోనేమో 4 అయితే ఉన్నాయండి. ఇంగ్లీష్‌కి 4 అయితే ఉన్నాయి. టీజీటీ స్టార్ట్ అయినాయి. టీజీటీ ఇంగ్లీష్ 4 ఉన్నాయి. ఆ 4 కూడా ఓపెన్ కేటగిరీలో 2 అయితే ఉన్నాయి. ఓపెన్ ఒకటి, లోకల్ ఒకటైనా ఉన్నాయి. ఎస్సీ గ్రేడ్ 2లో ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటైతే ఉంది. ఇక్కడ ఇంగ్లీష్‌లో 4 ఉన్నాయండి. ఉమెన్స్ రెసిడెన్షియల్ స్కూల్ అండి ఇది. ఓసీలో ఒకటి, లోకల్‌లో ఒకటి, ఇక్కడ ఎస్సీ సెకండ్ కేటగిరీలో ఒకటి చొప్పున అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఉమెన్స్‌కి అయితే వస్తున్నాయి. ఉమెన్స్‌లో ఉన్నవి ఉమెన్స్ వాళ్ళకే ఇస్తారండి. ఇక్కడ బీసీ సొసైటీలో, బీసీ రెసిడెన్షియల్‌లో. ఇక్కడ టీజీటీ తెలుగు అయితే ఒకటి ఉందండి జోన్ 1లో. ఇక్కడ ఒకటి ఎస్సీ వాళ్ళకే ఇస్తున్నారు. ఎస్సీ గ్రేడ్ 1కి ఇస్తున్నారు. ఇక్కడ తెలుగు టీజీటీ ఉమెన్‌లో 2 ఉన్నాయండి. ఆ 2 కూడా ఓపెన్‌లో ఒకటి ఇస్తున్నారు లోకల్ వాళ్ళకి. ఇక్కడ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 2 ఒకటైతే ఇస్తున్నారు. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఒకటైతే ఉంది. ఓసీలోనే ఉంది ఓపెన్‌లో. ఈ మ్యాథమెటిక్స్ ఉమెన్స్‌లో 2 ఉన్నాయి. అవి కూడా ఓపెన్‌లోనే ఇస్తున్నారు. లోకల్‌లో ఇస్తున్నారు. ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి. ఉమెన్స్‌కి కేటగిరీ ఇస్తున్నారు అవి. సోషల్ స్టడీస్‌లో 2 ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అవి కూడా ఓపెన్ కేటగిరీలో ఒకటి, లోకల్ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి ఒకటి. ఇక్కడ సోషల్ స్టడీస్ 3 ఉన్నాయండి జోన్ 1లో. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అయితే ఉన్నాయి. ఆ 3 కూడా ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి. ఉమెన్స్‌కి 2 ఇస్తున్నారు. ఎస్సీకి ఒకటైతే వస్తుంది. సైన్స్ 2 అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి. అవి లోకల్ వాళ్ళకైతే ఇస్తున్నారు. ఇక్కడ టీజీటీ సైన్స్‌లో 3 అయితే ఉన్నాయండి. అవి కూడా లోకల్ వాళ్ళకి 2, అవి 2 ఉమెన్‌కి ఇస్తున్నారు. ఎస్సీ సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఒకటైతే వస్తుంది. ఇక్కడ పీజీటీ జోన్ 2లో ఇంగ్లీష్ అయితే ఒకటైతే ఉందండి. ఆ ఒకటి ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే ఒకటైతే వస్తుంది లోకల్ వాళ్ళకి. ఇక్కడ పీజీటీ హిందీ 2 ఉన్నాయి. ఓసీ వాళ్ళకి ఒకటి, ఓపెన్ కేటగిరీలో ఒకటి, బీసీఏకి ఒకటైతే ఉంది. ఇక్కడ హిందీ కూడా ఒకటైతే ఉందండి. ఉమెన్స్‌కి ఒకటైతే ఉంది. ఆ ఉమెన్స్‌కి ఒకటి కూడా ఉమెన్‌కి ఇస్తున్నారు. ఎస్సీ గ్రేడ్ 1కి. ఇక్కడ మ్యాథమెటిక్స్‌లో అయితే ఒకటైతే ఉందండి. ఇంగ్లీష్ మీడియము. అది కూడా ఎస్సీ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకైతే ఇస్తున్నారు. లోకల్ వాళ్ళకి. మ్యాథమెటిక్స్ ఒకటి ఉంది ఇక్కడ ఉమెన్స్‌లో. అక్కడ ఎస్సీ వాళ్ళకి ఇస్తున్నారండి ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి. ఇక్కడ ఫిజికల్ సైన్స్ కూడా ఒకటైతే ఉంది. ఇక్కడ ఎస్సీ వాళ్ళకి వస్తుంది. ఇక్కడ అన్ని ఎస్సీ వాళ్ళకైతే ఉన్నాయి ఉమెన్స్ కేటగిరీలో. ఇక్కడ ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ కూడా ఎస్సీ వాళ్ళకే ఉంది. జోన్ 2లో పీజీటీ ఉమెన్ అయితే ఒకటైతే ఉందండి. అది కూడా ఎస్సీ వాళ్ళకే ఉందండి. ఉమెన్కి అయితే ఉందండి. ఇక్కడ పీజీటీ బయోసైన్స్ ఇంగ్లీష్ మీడియం ఒకటైతే ఉంది జోన్ 2లో. ఆ ఒకటి కూడా ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే ఇస్తున్నారు. ఇక్కడ అన్ని ఎస్సీ కేటగిరీ వాళ్ళకే ఉన్నాయి. పీజీటీ కూడా ఒకటైతే ఉంది. ఎస్సీ కేటగిరీ 1 వాళ్ళకి ఇస్తున్నారండి ఉమెన్‌కి. దీంట్లో బీసీ సొసైటీలో జోన్ 2లో అన్ని ఎస్సీ వాళ్ళకే ఉన్నాయి. మ్యాక్సిమమ్ ఎస్సీ చూడండి, అన్ని ఎస్సీ వాళ్ళకే వస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియం ఉమెన్స్ కూడా ఒకటే ఉంది. ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకైతే ఉంది. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ కూడా ఒకటి ఉంది. ఆ ఒకటి కూడా ఎస్సీ కేటగిరీ గ్రేడ్ 1 వాళ్ళకే ఇస్తున్నారు లోకల్‌లో. ఇక్కడ ఇంగ్లీష్ ఉమెన్ కూడా
సెకండ్ జోన్లో అన్ని ఎస్సీ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకైతే ఇస్తున్నారు ఒకటి. ఇక్కడ సోషల్ స్టడీస్ ఉంది ఒకటి, అది కూడా ఎస్సీ గ్రేడ్ ఫస్ట్ వాళ్ళకైతే ఇస్తున్నారు. సైన్స్ కూడా అంతే అండి, అన్ని ఎస్సీ వాళ్ళకే ఇస్తున్నారు ఒకటి. ఇక్కడ చూడండి సైన్స్ ఉమెన్స్ రెండు ఉన్నాయి, ఆ రెండిట్లలో ఓపెన్ కేటగిరీలో ఒకటి, బీసీఏ వాళ్ళకైతే ఒకటైతే వస్తుంది. ఇక్కడ జోన్ 3లో ఇంగ్లీష్ ఒకటి ఉందండి, అది ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది, లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ పీజీటీ ఇంగ్లీష్ ఒకటి ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది, లోకల్లో ఇస్తున్నారు, ఉమెన్స్కే ఇస్తున్నారు అది. ఇక్కడ హిందీ ఒకటి ఉంది, ఆ హిందీ కూడా ఓపెన్ కేటగిరీ లోకల్లో ఇస్తున్నారు. ఇక్కడ హిందీ రెండు ఉన్నాయి ఉమెన్స్లో రెండు ఉన్నాయండి జోన్ 3లో. ఇక్కడ కూడా చూడండి ఆ రెండు కూడా ఓపెన్ కేటగిరీలో రెండు, లోకల్ వాళ్ళకి ప్లస్ ఉమెన్కి అయితే ఇస్తున్నారు. మ్యాథమెటిక్స్ కూడా ఒకటి ఉందండి, ఆ ఒకటి కూడా ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది, ఆ లోకల్ వాళ్ళకైతే ఇస్తున్నారు. ఇక్కడ జోన్ 3 ఫిజికల్ సైన్స్ ఒకటైతే ఉంది, ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే ఒకటైతే వస్తుంది, అది లోకల్లో ఇస్తున్నారు. ఇక్కడ జోన్ 3లో ఇక్కడ చూడండి ఫిజికల్ సైన్స్ ఉమెన్స్ రెండు ఉన్నాయండి, ఆ రెండు ఓసీలో అయితే ఒకటి లోకల్లో ఇస్తున్నారు, ఉమెన్స్కి అయితే ఇస్తున్నారు. బీసీఏలో ఒకటి ఉమెన్స్కి ఇస్తున్నారు. ఇక్కడ తెలుగు పీజీటీ జోన్ 3లో చూడండి ఒకటైతే ఉంది, ఆ ఒకటి కూడా ఓపెన్ కేటగిరీలో ఇస్తున్నారు, ఆ ఒక పోస్ట్ కూడా. ఇక్కడ బయో సైన్స్లో కూడా రెండు అయితే ఉన్నాయండి, ఆ రెండు ఓపెన్ కేటగిరీలో లోకల్లో ఒకటి, బీసీఏ వాళ్ళకైతే ఒకటి లోకల్లో అయితే ఉంది. ఇక్కడ బయో సైన్స్ ఒకటైతే ఉందండి, బయో సైన్స్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే ఇస్తున్నారు, ఒకటి ఉమెన్కి. ఇక్కడ థర్డ్ జోన్లో సోషల్లో రెండు అయితే ఉన్నాయి, పీజీటీకి సంబంధించినవి ఇవి. ఓపెన్ కేటగిరీలో ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒక్కొక్కటి లోకల్లో ఇస్తున్నారు. ఇక్కడ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ఉమెన్స్ ఒకటి ఉంది, ఓపెన్ కేటగిరీలోనే ఉమెన్స్కి ఇస్తున్నారు లోకల్లో. ఇక్కడ టీజీటీ ఇంగ్లీష్ 3 అయితే ఉన్నాయండి, ఆ ఇంగ్లీష్లో 3 నేమో, ఓపెన్లోనేమో ఓపెన్ కేటగిరీలో రెండు, బీసీఏకి అయితే ఒకటైతే ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఒకటి ఉమెన్స్ దాంట్లో ఒకటి ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీలో లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు ఉమెన్స్కి. ఇక్కడ తెలుగులో టీజీటీలో జోన్ 3లో రెండు అయితే ఉన్నాయి, ఆ రెండు ఓపెన్ కేటగిరీలో ఒకటి, ఎస్సీ గ్రేడ్ 2లో ఒకటి, 2 వాళ్ళకి ఒకటైతే ఇస్తున్నారు. ఇక్కడ మ్యాథమెటిక్స్ అయితే రెండు ఉన్నాయండి, ఆ రెండు కూడా ఓపెన్ కేటగిరీలో ఒకటి, బీసీఏ కేటగిరీలో ఒకటైతే ఉంది. ఇక్కడ జోన్ 3 చూడండి సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియంలో ఒకటైతే ఉంది, ఆ ఒకటి కూడా ఓపెన్ కేటగిరీలో ఇస్తున్నారు. జోన్ 3లో టీజీటీ సైన్స్లో రెండు అయితే ఉన్నాయండి, ఆ సైన్స్లో రెండు ఓపెన్ కేటగిరీ, బీసీఏ వాళ్ళకి ఉన్నాయి, లోకల్లో ఇస్తున్నారు. ఇక్కడ థర్డ్ కేటగిరీలో సైన్స్ ఉమెన్స్ చూడండి ఒకటైతే ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీలో ఒకటి, ఉమెన్స్కి ఇస్తున్నారు లోకల్ వాళ్ళకి. ఇక్కడ జోన్ 4 ఇంగ్లీష్ మీడియం పీజీటీ, ఇక్కడ జోన్ 4 3 అయితే ఉన్నాయండి ఇంగ్లీష్ మీడియంలో. ఓపెన్లో అయితే ఓసీ ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది, ఎస్సీ సెకండ్ గ్రేడ్ ఎస్టీ వాళ్ళకి అయితే ఉన్నాయండి ఇవి ఇంగ్లీష్, అవి కూడా లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ పీజీటీ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీషు ఉమెన్కి సంబంధించి 3 అయితే ఉన్నాయి, ఆ 3 ఓపెన్ కేటగిరీలో ఒకటి, బీసీబీ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి ఉన్నాయి, ఇవి కూడా 3 ఉమెన్ వాళ్ళకి ఇస్తున్నారు, ఉమెన్స్లో ఉన్నాయి ఉమెన్స్కి ఇస్తారు. ఇక్కడ పీజీటీ హిందీ 3 అయితే ఉన్నాయి, ఆ 3 కూడా లోకల్ వాళ్ళకి ఇస్తున్నారండి. ఓపెన్ కేటగిరీలో రెండు, ఇక్కడ ఎస్సీ గ్రేడ్ 2, ఇక్కడ హిందీలో 3 ఉన్నాయి ఉమెన్స్లో, అవి కూడా బీసీసీ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి హిందీ అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యాథమెటిక్స్ చూడండి 3 అయితే ఉన్నాయండి మీకు, ఆ 3 కూడా ఓపెన్ కేటగిరీలో ఒకటి, లోకల్లో ఎస్సీ సెకండ్ గ్రేడ్ ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి అయితే ఇస్తున్నారు. ఇక్కడ జోన్ 4లో పీజీటీ మ్యాథమెటిక్స్ చూడండి ఉమెన్స్లో 3 అయితే ఉన్నాయి, ఆ 3 కూడా ఉమెన్స్కి ఇస్తున్నారు, ఓపెన్ కేటగిరీ ఒకటి, బీసీబీ ఒకటి, ఎస్టీ వాళ్ళకైతే ఒకటి ఉంది. ఇక్కడ ఫిజికల్ సైన్స్ 3 అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడు క్యారీ ఫార్వర్డ్ ఒకటైతే ఉంది లోకల్ బీసీఏ వాళ్ళకి,
ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఒకటి, బీసీ ఏ వాళ్ళకి ఒకటైతే ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ ఉమెన్స్‌లో 2 ఉన్నాయండి. ఆ 2 కూడా ఎస్సీ సెకండ్ గ్రేడ్ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి ఉమెన్స్‌కి వస్తున్నాయి. ఇక్కడ తెలుగు చూడండి పీజీటీలో 3 అయితే ఉన్నాయండి. ఇక్కడ జోన్ 4లో ఆ 4లో కూడా ఓపెన్ కేటగిరీలో ఒకటైతే వస్తుంది. ఎస్సీ సెకండ్ కేటగిరీలో వాళ్ళకి ఒకటైతే ఉంది. ఎస్టీ వాళ్ళకైతే ఒకటైతే ఉందండి. ఇక్కడ పీజీటీ తెలుగు ఉమెన్స్‌లో అయితే 2 ఉన్నాయండి. ఆ 2 కూడా మనకి ఓపెన్ కేటగిరీలో ఒకటి, ఎస్టీ వాళ్ళకైతే ఒకటైతే వస్తుంది. ఇక్కడ ఉమెన్స్‌కి ఇస్తున్నారు. ఇక్కడ జోన్ 4లో బయో సైన్స్ అయితే 2 అయితే ఉన్నాయండి. బయో సైన్స్ ఓసీ వాళ్ళకైతే ఒకటి, బీసీఏ వాళ్ళకైతే ఒకటి. జోన్ 4లో సోషల్ స్టడీస్ అయితే 5 అయితే ఉన్నాయండి. ఆ 5లోనేమో క్యారీ ఫార్వర్డ్ ఏమో 2 ఓపెన్ కేటగిరీ బీసీఏ వాళ్ళకి 2 ఉన్నాయి. అవి 2 కూడా ఉమెన్స్కే ఇస్తున్నాయి. ఓసీలో ఒకటి ఉంది, లోకల్ వాళ్ళకైతే ఇస్తున్నారు. ఓపెన్ కేటగిరీ అండి. ఇక్కడ సోషల్ స్టడీస్లో 2 ఉన్నాయి ఉమెన్స్కి. ఆ ఉమెన్స్కి సంబంధించి ఎస్సీ సెకండ్ కేటగిరీలో ఒకటి, ఎస్టీ వాళ్ళకైతే ఒకటైతే ఉన్నాయి. ఇక్కడ జోన్ టీజీటీలో ఇంగ్లీష్లో అయితే 3 అయితే ఉన్నాయండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఒకటి, బీసీ బి వాళ్ళకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒకటైతే ఉన్నాయి. ఇక్కడ జోన్ 4లోనేమో ఇంగ్లీషు 2 అయితే ఉన్నాయండి. ఆ 2 కూడా మనకి ఉమెన్స్కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఒకటి, బీసీ బి వాళ్ళకి ఒకటైతే వస్తుంది. ఇక్కడ జోన్ 4లో టీజీటీ తెలుగు అయితే 3 అయితే ఉన్నాయండి. టీజీటీ తెలుగు, ఆ తెలుగు కూడా ఓపెన్ కేటగిరీలో 2 వస్తున్నాయి. బీసీ బి వాళ్ళకైతే ఒకటైతే వస్తుందండి. ఇక్కడ టీజీటీ తెలుగులో 2 ఉన్నాయి ఉమెన్స్కి సంబంధించి. ఓపెన్ కేటగిరీలో ఒకటి, బీసీ బికి అయితే ఒకటి. ఇక్కడ జోన్ 4లో మ్యాథమెటిక్స్ అయితే 3 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలోనేమో 2, లోకల్లో ఈడబ్ల్యూఎస్ అయితే ఒకటైతే వస్తుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ అయితే 2 ఉన్నాయండి ఉమెన్స్కి. ఓపెన్ కేటగిరీలో ఒకటి, బీసీ బికి అయితే ఒకటైతే ఉంది. అవి కూడా ఉమెన్స్కి అయితే ఇస్తున్నారు. ఇక్కడ సోషల్ స్టడీస్ 2 ఉన్నాయి. అవి 2 కూడా ఓపెన్ కేటగిరీ ఒకటి, ఎస్టీ వాళ్ళకైతే ఒకటొకటి ఉంది. లోకల్లో సోషల్ స్టడీస్లో అయితే 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఒక్కొక్కటి ఓపెన్ కేటగిరీ ఒకటి, ఎస్టీ వాళ్ళకైతే ఒకటైతే ఇస్తున్నారు. ఇక్కడ జోన్ 4లో సైన్స్కి సంబంధించి అయితే 3 ఉన్నాయి. ఈ 3 కూడా ఓపెన్ కేటగిరీలో ఒకటి, బీసీ బికి అయితే ఒకటి, ఈడబ్ల్యూఎస్కి అయితే ఒకటైతే ఉంది. ఇక్కడ జోన్ 4లో సైన్స్ అయితే 2 అయితే ఉన్నాయి. ఆ 2 ఓపెన్ కేటగిరీలో ఒకటి, ఈడబ్ల్యూఎస్ అయితే ఒకటైతే ఉంది. ఇంతటితో అయితే ఈ వీడియో అయితే అయిపోయిందండి. బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో చూడండి మీకు చాలా వరకు అయితే ఇక్కడ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఓపెన్లో ఎక్కువ అయితే ఉన్నాయండి. దీంట్లో మీ సబ్జెక్ట్ వైజ్గా మీరైతే చూసుకోండి. పీజీటీ పోస్టులు కూడా తక్కువే ఉన్నాయి. అవి కూడా దీంట్లో ఎవరికైతే కేటాయించారో వాళ్ళకే ఇస్తారండి. ఓపెన్లో ఉన్నాయి మాత్రమే అందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది, అన్ని క్యాస్ట్ వాళ్ళకి. మరి ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే ఇస్తారు. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మీకు ఎక్కువ స్కోర్ ఉంటే మిగతా వాళ్ళకి కూడా అయితే ఇస్తారు. ఈ విధంగా మీరు పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్కి సంబంధించి అన్ని పోస్టులకు సంబంధించినవి అయితే నేనైతే చెప్పాను. మీ డౌట్స్ కూడా క్లారిఫై అయితే కూడా చేశానండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. నెక్స్ట్ ఇంకొక సొసైటీకి సంబంధించినవి అయితే అప్లోడ్ అయితే చేస్తానండి. థ్యాంక్ యూ. మీరు ఇప్పటివరకు చూసారు కదా, ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.